Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. మిస్డ్ కాల్ ఉద్యమంతో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం. కడప నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. కాగితాలపేంటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత ఏడాది నుంచి సమర్పించిన అర్జీలపై అధికారులు స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. నగర కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు మాటలు మారుస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ కుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో అంజన్ కుమార్, జాబీర్ అలీ, హాజీబాయ్, సౌదాకర్ సాదిక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మీడియా ముఖంగా ప్రజలకు మరియు అధికారులకు హెచ్చరిస్తూ ప్రజలకు కూడా జ్ఞానోదయం చేయడం జరుగుతుంది. అదేంటంటే, మొదట ప్రజలు చూసినారు, కమిషనర్ గారు ఏమన్నారంటే చేస్తామని అర్జీలు తీసుకుని ఒక సంవత్సరం చేయించేలా. రెండో స్టెప్ ఏంటంటే, నిరసన చేసిన తర్వాత 10వ తేదీ కదా, 20 తేదీ లోపల చేస్తానని 10 రోజులు టైం తీసుకుని ఏం చేయాలి. మూడో విషయం ఇప్పుడు ఏంటంటే, కలెక్టర్ గారిని మాట్లాడి చేస్తామంటున్నారు. అంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పినారు, నేను ఢిల్లీలో ఉన్నా ఆడున్నా అని సాగు చెప్పినారు. ఇప్పుడైతే కలెక్టర్ అంటున్నారు. ఇవన్నీ రోజుకు ఒక మాట మారుస్తూ, పూటకు ఒక మాట మారుస్తూ, ప్రజల పనులు చేయకుండా, ప్రజలకు న్యాయం చేయకుండా, ప్రజలకు వ్యతిరేకంగా, కడప అభివృద్ధికి విరుద్ధంగా పనిచేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజల నుంచి స్పందన రావాలని ప్రజల ద్వారా ఒక మిస్డ్ కాల్ కోసము పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనికి స్పందిస్తూ, సపోర్ట్ చేస్తూ, ఈ కమిషనర్ చేస్తున్న, ఈ కార్పొరేషన్ వ్యవస్థ చేస్తున్న ఈ పనులకు వ్యతిరేకిస్తూ ఒక మిస్డ్ కాల్ ఇమ్మని కడప ప్రజలను అర్థించడం జరుగుతుంది ఈ సందర్భంగా. కాబట్టి ప్రజలారా, ఈ పాంప్లెట్ మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీరు ఈ కడపలో ఎవరైతే ప్రజలు ఉండారో, ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళందరూ కలిసి ఈ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి మీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీని ఇవ్వండి. ఎందుకంటే మీకోసం కార్పొరేషన్తో పోరాడుతున్నాము. ఈ కార్పొరేషన్ అధికారులకు బుద్ధి వచ్చే విధంగా మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ ప్రతి ఇంట కడప 50 డివిజన్లు ఇప్పుడు పాత ప్రకారం, కొత్త పద్ధతి ప్రకారం 66 ఉన్నాయి. ఏదైనా మొత్తం కడప నగరం బార్డర్ వరకు ఈ పాంప్లెట్ వెళ్తుందని మా కడప